ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో శ్వేతాశ్వతరోపనిషత్ సారంలో 101 శ్లోకాల వరకు చదువుకున్నాం. ఇంకా దగ్గరలోకి వచ్చాం. ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఈరోజు సోమవారం చెప్పుకున్నట్టుగైతే శ్వేతాశ్వతరోపనిషత్తు పూర్తి అయిపోతుంది. అక్కడి నుంచి మనం అనుభూతి ప్రకాశంలో అతి పెద్దదైనటువంటి బృహదారణ్యకోపనిషత్ సారంలో ప్రవేశించాలి. అది 6 అధ్యాయాలు, చాలా ఎక్కువ శ్లోకాలు, చాలా గొప్ప విషయాలతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ప్రధానంగా శృంగేరి పీఠం యజుర్వేద పీఠం. ఆ యజుర్వేద పీఠానికి యజుర్వేద ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు. కాగా బృహదారణ్యకోపనిషత్తుకి బృహదారణ్యక భాష్యం ఉన్నది, శంకరాచార్యుల వారిది. భాష్యానికి వార్తికాలు ఉన్నాయి. చాలా పెద్ద గ్రంథం ఉన్నది. అయితే పరమేశ్వరుడు మనని అది దాటించాలి. మనం అది నేర్చుకున్నట్టుగైతే అనుభూతి ప్రకాశాన్ని దాటినట్టుగా అవుతుంది. ప్రయత్నం చేద్దాం. ఈరోజు సోమవారం ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. యస్తంతు నాభ ఇత్యాది మంత్రేణ ప్రార్థయేత్ తతః ఏకో దేవ సర్వదేహే గూఢో వ్యాపీ చ సర్వతః. యస్తంతునాభ ఇత్యాది, యస్తంతునాభ అని ప్రారంభమైనటువంటిది మంత్రం. అది శ్వేతాశ్వతరంలో ఉన్నటువంటి మంత్రం. యస్తంతునాభ ఇత్యాది, యస్తంతునాభ మొదలైనటువంటి మంత్రేణ మంత్రము చేత తతః అటు పిమ్మట ప్రార్థయేత్ ప్రార్థించాలి. అంటే ఈ ఉపనిషత్తులో అత్యాశ్రములైనటువంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని చెప్తూ ఆశ్రమాల్లో ఉన్నటువంటి ఉత్తమ మధ్యమ మందాధికారుల్ని దృష్టిలో పెట్టుకొని ఉపాసనా విషయాలతో కలిపినటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. చాలా గొప్ప ఉపనిషత్తుగానే భగవత్పాదులు వారు భావించారు. అందువల్లనే బ్రహ్మసూత్రాల్లో ఈ ఉపనిషత్తును చాలా చోట్ల వాడటం జరిగింది. మనం కూడా ఆ విషయాలను అక్కడెక్కడ అవకాశం మేరకు చెప్పుకున్నాం. భగవత్పాదులు వారు ఈ ఉపనిషత్తును ఏ విధంగా ఉదహరించారు అన్నటువంటిది. కాబట్టి ఆ మంత్రంతో ముందు ఉపాసన చెయ్యమన్నారు. యస్తంతునాభ ఇత్యాది మంత్రంతో ఉపాసన చెయ్యండి. ఏకో దేవ, ఒకే పరమాత్మ, సర్వదేహే గూఢ, అన్ని శరీరములందు కూడా రహస్యముగా ఉన్నాడు. సర్వతః అంతటా, వ్యాపీ చ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. సర్వదేహేషు అనాలా, సర్వదేహే అనాలా? ఎందుకోసం? సర్వశబ్దం అనేటువంటిది నిత్య బహువచనం కదా, అందరూ అన్నటువంటి అర్థాన్ని చెప్తుంది కదా. అందరూ అన్నప్పుడు దాంతో పాటు ఉండేటువంటి దేహ శబ్దాన్ని కూడా బహువచనంలో చెప్పాలి కదా. సర్వదేహే అండం ఏమిటి? అన్ని దేహము అని ఎలాగంటాం, అన్ని దేహములు అనాలి కదా అన్నటువంటిది మనకు వస్తుంది. అంటే వేదాంతంలో పరమాత్మ దేహం ఒక్కటే, పరమాత్మ దేహమునందే అన్నీ ఉన్నాయి. అందుకోసమే మనం పురుషోక్తంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటాం. సహస్ర శీర్ష పురుష అంటే 1000 శిరస్సులు కలవాడు. 1000 శిరస్సులు ఒక్కడికే ఉన్నాయి. 1000 శిరస్సులు వేరువేరు మనుష్యులకి లేవు. పురుష ఏవ ఇదగం సర్వం, పురుషాయేవ ఇదగం సర్వం అనలేదు పురుషోక్తం. పురుషాహ అనలేదు. పురుష పురుషౌ పురుషాహ బహువచనాంతంగా అనలేదు.
పురుష ఏవ ఇదగం సర్వం. పరమాత్మ ఈ సర్వము కూడా పురుషుడు మాత్రమే అన్నారు. అంటే ఈ జగత్తంతా కూడా ఒక్క పురుషుడే. అందుంచి సర్వదేహే అన్నటువంటి శబ్దం విరాట్ రూపాన్ని ఉద్దేశించినటువంటిది అన్నమాట. సర్వదేహే అంటే అన్ని దేహములకు సంబంధించినటువంటి విరాట్ రూపమునందు సర్వతః అంతటా వ్యాపీచా ఉన్నాడు. శృతిలోని యస్తంతునాభ మొదలైనటువంటి మంత్రంతో పరమాత్మను ప్రార్థించాలి. ఎందుకంటే మంద మధ్యమాధికారులు ఉపాసన లేకుండా పరమాత్మని తెలియటం కష్టం. అంటే నా వరకు అయితే నేను ఉత్తమాధికారిని అని అనుకోలేను. ఎందుకంటే నేరుగా ఉపనిషద్ విషయాలు మనం ఆస్వాదించేసి ఆ ఉపనిషద్ విషయాల చేతను విముక్తులమైపోయాము అన్నటువంటి స్థితి చాలా కష్టం. అంత వైరాగ్యం లభించడం కష్టం. ఆ వైరాగ్యం అనేటువంటిది కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి వాడు ఏమిటంటున్నాడు, మంద మధ్యమాధికారులు అంటే మనం కొద్దిగా ఉపాసన చేయాలి. ఉపాసన అంటే అదేదో తప్పు కాదు. మనం పరమాత్మని ప్రార్థిస్తూ ఉండడం. ఆత్మా ఇత్యేవ ఉపాసితవ్య. ఆత్మ ఆత్మ ఆత్మను ఉపాసించండి అయ్యా. ఉపాసిస్తే బయటపడతారు. కాబట్టి పరమాత్మని మందమధ్యమాధికారులు ఉపాసన లేకుండా తెలియలేరు. కాబట్టి ఆ పరమాత్మ ఒక్కడే సర్వశరీరములందు రహస్యంగా ఉన్నాడు. సర్వశరీరాల్లో సూక్ష్మంగా ఉండటం మాత్రమే కాదు, అన్నింటా వ్యాపించి కూడా ఉన్నాడు అని చెప్పారు. అంతటా వ్యాపించి ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు. ఆయన ఒక్కడే. యస్తంతునాభయువతంతుభిప్రధానజై స్వభావతః దేవ ఏక సమావృణోత్సనో దధాతు బ్రహ్మమవ్యయం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని జపించమన్నాడు. ఈ మంత్రం ఏమిటండి అని అంటే, ఏ విధంగా సాలెపురుగు తన నుంచి వచ్చినటువంటి దారాలతో తనకే రక్షణ ఏర్పాటు చేసుకుంటుందో, అదేవిధంగా పరమాత్మ ఒక్కడే అయినటువంటి వాడు తన స్వభావం నుండి పుట్టినటువంటి మహదాదులతో కూడినటువంటి వాడై ఉంటాడు. ఆ బ్రహ్మము ఒక్కటే అయినటువంటి తత్వాన్ని అనుగ్రహించునుగాక. మహదాదులతో కూడుకొని ఆయన ఉంటాడు, కానీ ఆయన నుండి అవన్నీ పుట్టినటువంటివి కాబట్టి ఒక్కటే అయినటువంటి ఆ బ్రహ్మతత్వం మనల్ని అనుగ్రహించునుగాక. అంటే మనకి ఆత్మ ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకే ఆత్మ సాక్షాత్కరిస్తుంది అని ముండకంలో చెప్పారు. నాయమాత్మ బలహీనేన లభ్య, నాయమాత్మ ప్రవచనేన లభ్య అంటారు. ప్రవచనంగా కానీ లేకపోతే పాండిత్యం చేతన కానీ పరమాత్మ తెలియడు. ఆత్మని పొందలేం. ఆత్మని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే ఆత్మని పొందగలరు. కాబట్టి ఆ బ్రహ్మం ఒకే ఒక్క తత్వం, అది మనల్ని అనుగ్రహించుగాక అని శృతి మంత్రం ద్వారా జగత్తు పరమాత్మ స్వభావ శక్తి నుండి కల్పింపబడినది. పరమాత్మ యొక్క స్వభావ శక్తి నుంచే ఈ జగత్తంతా ఏర్పడ్డాది అని చెప్తూ పరమాత్మ అద్వితీయుడని అవ్యయుడని చెప్తున్నారు. నాశనం లేనటువంటి వాడని, రెండోది లేనటువంటి వాడని చెప్తున్నారు. ఈ మంత్రం ఉపాసనా విషయం. శ్లోకంలో రెండవ పాదానికి శృతి ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇక్కడ ఏకో దేవ సర్వభూతేషు గూఢో వ్యాపీచ సర్వతః అన్నటువంటి శ్లోకం రెండో పాదానికి ఆ శృతి మంత్రం వేరేగా ఉన్నది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అన్న శృతి వాక్యం దానికి అన్వయం చేస్తుంది. అయితే ఈ శృతి మంత్రాన్ని ఏకంగా మనం 103వ శ్లోకంలో అన్వయం చేద్దాం.
సర్వప్రాణి అంతరాత్మాసో, సర్వప్రాణి అంతరాత్మాసో, సర్వప్రాణుల యొక్క అంతరాత్మ అన్నమాట. సర్వప్రాణ్యంతరాత్మాసో అధ్యక్ష సర్వకర్మణాం సర్వభూతాశ్రయ సాక్షి నిర్గుణ శుద్ధ చిద్వపు. అసౌ ఈ పరమాత్మ సర్వప్రాణి అంతరాత్మ, అన్ని ప్రాణుల యందు అంతరాత్మగా ఉన్నాడు. ఈ పరమాత్మ అన్ని ప్రాణుల లోపల ఉన్నాడు, అన్ని ప్రాణుల యొక్క అంతరాత్మగా ఉన్నాడు. సర్వకర్మణం అన్ని కర్మలకు అధ్యక్ష నిర్వహించువాడు. అధి అక్షీణి తిష్టత్యధ్యక్ష ఇంద్రియాల్ని దానికోసం వినియోగించేటువంటి వాడు. పరమాత్మ తన యొక్క సమస్తమైనటువంటి శక్తిని కూడా దేనికోసం వినియోగిస్తాడంటే ఈ జగత్తు నడవడం కోసం వినియోగిస్తాడు. అన్ని కర్మకి ఆయన అధ్యక్షుడు, నిర్వహించేవాడు. సర్వభూతాశ్రయ అన్ని భూతాలకి ఆశ్రయమైనటువంటి వాడు. సాక్షి అంతటికీ సాక్షి అయినటువంటి వాడు. నిర్గుణ గుణములు లేనటువంటి వాడు. శుద్ధ చిద్వపు శుద్ధమైనటువంటి చిత్తు శరీరంగా కలిగినటువంటి వాడు. అంటే కేవల చిత్తు. పరమాత్మ అంటే కేవలం చిత్తు మాత్రమే. ఈ పరమాత్మ అన్ని ప్రాణుల్లోని ఉన్నాడు, అన్ని కర్మల్ని నడిపిస్తున్నాడు, అన్ని భూతాలకు ఆశ్రయమైనటువంటి వాడు, అన్నింటికి సాక్షి అయినటువంటి వాడు, గుణాలు లేనటువంటి వాడు, కేవల చిత్తు స్వరూపంగా కలిగినటువంటి వాడు. అంటే ఈ జగత్తంతా ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నదే. పరమాత్మ కన్నా వేరేగా ఏదీ లేదు. ఏదో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలు నిర్గుణశ్చ అని శ్వేతాశ్వేతరోపనిషత్తులో మంత్రం. 102వ శ్లోకంలో ఆ పరమాత్మ ఒకే ఒక్కడు, అన్ని భూతాలందు గూఢంగా ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు అన్నటువంటి శృతి మొదటి పాదాన్ని 102వ శ్లోకంలో చెప్పారు. శృతి 2వ పాదాన్ని ఇక్కడ చెప్తున్నారు. సర్వభూతాంతరాత్మ, కర్మలు నడిపించేటువంటి వాడు, అన్ని భూతాలు అతని యందే ఉన్నటువంటివి, అతడు సాక్షి, కేవలమైనటువంటి చిత్తు, నిర్గుణుడు అని 103వ మంత్రంలో చెప్తున్నారు. అయితే ఈ మంత్రం కొద్దిగా బ్రహ్మసూత్ర సంబంధం కలిగినటువంటిది. అంటే బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్య వారి ఈ మంత్రాన్ని బృహదారణ్య దాంట్లో ఉషస్త్రుడు కహోలుడు కూడా సర్వాంతరస్థ బ్రహ్మను గూర్చి ప్రశ్నించారు. ఉషస్త్రుడు అందరి లోపల, అన్నింటి లోపల ఉన్నటువంటి బ్రహ్మమేమిటి అని ప్రశ్న వేశాడు. కహోలుడు అన్నింటి లోపల ఉన్నటువంటి బ్రహ్మమేమిటి అని ప్రశ్న వేశాడు. యాజ్ఞవల్క్యుడు ఉషస్తునికి కార్యకారణ రహితుడు ఆత్మ అని చెప్పాడు. కార్యము కారణము లేనటువంటి వాడు ఆత్మ అని ఉషస్తుడికి చెప్పాడు. కహోలుడికి ఆకలి దప్పికలు లేనివాడు ఆత్మ అని చెప్పాడు. ఇద్దరికీ 2 రకాలుగా చెప్పాడు. ఉషస్తునికి కార్యకారణ రహితుడు ఆత్మ అని చెప్పాడు. కహోలుడికి ఆకలి దప్పికలు లేనటువంటి వాడు ఆత్మ అని చెప్పాడు. అయితే ఇద్దరు ఒకటేనా, వేరువేరా అంటే పూర్వపక్షం వాళ్ళు 2 విద్యలు వేరు అంటారు. పూర్వపక్షం చేసేటువంటి వాళ్ళు అవి 2 వేరువేరండి అంటారు. దాన్ని ఖండిస్తూ బ్రహ్మసూత్రాల్లో అంతరత్వాధికరణం అనేటువంటి అధికరణంలో అంతరాభూతగ్రామవత్ స్వాత్మన అని 2 శృతులు చెప్పినటువంటిది
సర్వాంతరమే, రెండు విద్యలు వేరు వేరు కావు అని చెప్పారు. అంటే లోపల ఉన్నటువంటి భూతాన్ని, పరమాత్మనే రెండు విద్యలు చెప్తున్నాయి. అవి రెండు వేరు వేరు కావు, రెండు శృతులు చెప్పినటువంటిది ఒకటే అని చెప్పారు. శ్వేతాశ్వతరంలో ప్రస్తుత మంత్రంలో ఉన్నటువంటి ఏకోదేవ సర్వభూతేషు కూడా అనేటువంటి మంత్రాన్ని దానికి ఉదాహరణ కింద ఇచ్చారు. అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని ఉదాహరణ కింద ఇచ్చారు భగవత్పాదుల వారు. అందువలన సర్వాంతర్యామి ఒక్కడే, సర్వాంతర్యాములు ఇద్దరు లేరు. కార్యకారణ రహితుడైనటువంటి ఆత్మ సర్వాంతర్యామే, ఆకలి దప్పికలు లేనటువంటి ఆత్మ సర్వాంతర్యామే. అందువల్ల ఆయన ఒక్కడే. ఈ రెండు విద్యలకు భేదం లేదు అని సిద్ధాంతం చేసి ఆ బ్రహ్మసూత్రాల్లో అంతరత్వాధికరణంలో భగవత్పాదుల వారు ప్రతిపాదించారు అని మనం చూసాం. అంటే ఈ ఉపనిషత్తు, ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో భగవత్పాదుల వారు ఎక్కడెక్కడ బ్రహ్మసూత్రాలని వాడుకున్నారో మనం చూస్తాం. ఇది యథార్థానికి బ్రహ్మసూత్ర భగవత్పాదుల వారి యొక్క భాష్యం లేనటువంటి ఉపనిషత్తు అయినప్పటికీ కూడా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంలో బహుధా దీన్ని వాడుకున్నారు. కాబట్టి భగవత్పాదుల వారు ఈ ఉపనిషత్తు విషయమునందు చాలా అనుకూలంగా ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఏతు పశ్యంతు తంధీరాః తేషాం స్యాత్ శాశ్వతం సుఖం నిత్యంతం చేతనం బుద్ధ్వా ప్రాప్నుయాత్ శాంతిమక్షయం. ఏతు ఎవరైతే ధీరాః బుద్ధిమంతులు తమ పరమాత్మను పశ్యంతి దర్శించుచున్నారో, పరమాత్మని చూడాలండి. పరమాత్మని చూస్తేనే మనం అమృతులం అవుతాం. పరమాత్మని చూడకుండా మనం ఎన్ని వీటి విద్యలు చేసినా వీటి విద్యలే. ఏదో ఆయన చాలా గొప్పవాడండి అని ఓ టీవీ ప్రశంసించింది, ఆయన చాలా గొప్పవాడండి అని 4 పత్రికల్లో వేశారు. ఆయన చాలా గొప్పవాడండి అని చెప్పి ఓ 10,000 మందో 15,000 మందో 1,00,000 మందో ప్రశంసించారు, యూట్యూబ్లో ప్రశంసించారు. నిజమే కదండి, ఆయన చాలా గొప్పవాడు కదా. ఈయన ప్రయాణం ప్రారంభించాడు బయటికి వెళ్ళడానికి. మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈ యూట్యూబ్ ఫాలోయర్స్ రారు, ఏ పేపర్ క్లిప్పింగ్లు రావు, ఆయన్ని పొగిడినటువంటి టీవీలు రావు, ఎవరూ రారు, ఏదీ రాదు. ఏమొస్తుందండి? అతని జ్ఞానమే వస్తుంది. అతని జ్ఞానమే అతన్ని ముక్తుడిని చేస్తుంది, కానీ ఏది ముక్తుడిని చెయ్యదు. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ పుట్టడానికి కారణం. నన్ను చాలామంది మెచ్చుకున్నారండి అని అంటే దానికే ఉన్నదండి. మనం ఒకవేళ పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. మనం పాపకర్మలు చేసి దానికి అంటే పాత ఇంటికి కొత్త సున్నం వేసాం అనుకోండి, అది కొత్త ఇల్లు అవుతుందా అండి? పాత ఇల్లే అవుతుంది. మనం సున్నాలు వేయించి అమ్మడానికి పెట్టాం, వచ్చాడు బ్రాకరు, చూశాడు, ఎన్నాళ్ళు అయిందండి కట్టించి అని అడిగారు. 25 ఏళ్ళు అయిందండి అన్నాం. అయితే ఆ వాల్యూ తగ్గిపోతుంది కదండి అన్నాడు. ఏమండి సున్నం వేయించారండి అని అంటే వాల్యూ పెరగదండి. డిప్రిషియేషన్ ఎప్పుడు వచ్చేస్తుంది? ఎప్పుడైతే మనం అది పాతదైపోతున్నదో దానికి వచ్చేస్తుంది. అలాగే మనం పుణ్యకర్మలు చేసామనుకోండి, ఏదో ఒక ఉత్తమ లోకం వస్తుంది. మనం పాపకర్మలు చేసామనుకోండి, కిందకు వచ్చేస్తాం. మనం ఎన్ని వీటి విద్యలు చేసినా వీటి విద్యల వల్ల ప్రయోజనం లేదు. ఏతు ఎవరైతే ధీరాహ బుద్ధిమంతులు తమ పరమాత్మను పశ్యంతి దర్శించుతున్నారో తేషాం వారికి శాశ్వతం సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం ఆనందం స్యాత్ కలుగును. ఎవరైతే ఆ పరమాత్మను దర్శిస్తున్నారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి సుఖం అంటే ఆనందం కలుగుతుంది. అయితే
నిత్యం నిత్యుడైన తమ్ ఆ చేతనం ఆ స్థిత్స్వరూపుని బుద్ధ్వా తెలుసుకొని అక్షయాం శాంతిం నాశము లేనటువంటి శాంతిని ప్రాప్నుయాత్ పొందును. ఏమండి, ఆ ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఆ పరమాత్మని దర్శిస్తున్నారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి సుఖం అంటే ఆనందం కలుగుతుంది. నిత్యుడు చిత్స్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మను తెలుసుకుంటే నాశనము లేనటువంటి శాంతి కలుగుతుంది. శాంతి కావాలి, మనకు అందరికీ శాంతి కావాలి. శాంతిగా ఉండాలండి, శాంతిగా ఉండాలండి, శాంతిగా ఉండాలి. 1000 మంది మనకు కావలసిన వాళ్ళు ఉంటే శాంతి రాదు. 1 కోటి రూపాయలు మన దగ్గర ఉంటే శాంతి రాదు. దేనివల్ల శాంతి వస్తుంది? ఆ పరమాత్మ వల్ల వస్తుంది. ఏకో వశీ నిష్క్రియాణం బహూనాం ఏకం బీజం బహుధా కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. పరమాత్మ ఒక్కడే, జగత్తంతా కూడా తన వశంగా కలిగినటువంటి వాడు, క్రియాశక్తికి బీజభూతమైనటువంటి వాడు, జగత్తును అనేకంగా కల్పిస్తూ ఉన్నటువంటి వాడు, జగత్తుని అనేకంగా నడిపిస్తున్నాడు అనమాట. నడిపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ ఆత్మయందే ఉన్నాడు. ఆ పరమాత్మ ఎక్కడున్నాడండి? మనలోనే ఉన్నాడు. తనలోనే ఉన్నటువంటి పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి సుఖం అంటే పరమానందం కలుగుతుంది. ఇతరులకి కలగదు. అంటే తనలోనే ఉన్నటువంటి ఒకే ఒక్క పరమాత్మ మన చేత దర్శించబడాలి. మనలోనే ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించాలి. ఏమండి, అశక్యం తత్సుఖం వ్యక్తో తదే తదనుభూయతే ఇతే తత్వవిద ప్రాహు ఉపాయ శ్రూయతామిహ. ఏమండి, మీరు చెప్తున్నారు అపరమానందం పరమానందం పరమానందం అంటున్నారు. మాకేమిటో అది తెలియటం లేదండి. ఎందుకంటే పుత్రస్తే జాత, నీకు కొడుకు పుట్టాడు, చాలా సంతోషం అండి అంటే ఇప్పుడు కాదనుకోండి, ఏదో పూర్వం 40 ఏళ్ల క్రితం కొడుకు పుట్టాడు అని ఎవడైనా అంటే చాలా సంతోషం అనేవాడు. ఎందుకోసం? కొడుకు బాగుపడతాడు, తనని పోషిస్తాడు, పెద్దవాడై తనకి సహాయంగా ఉంటాడు. ఇప్పుడు కొడుకు ఉంటే సమస్య. వాడి పెళ్ళి అవుతుందో తెలియదు, అవదో తెలియదు, అయితే ఆ పెళ్ళ ఉంటుందో తెలియదు, వెళ్ళిపోతుందో తెలియదు. అసలు వాడి పరిస్థితి ఏమిటో మనకు అర్థం కాదు. వాడికి చదువు వస్తుందో తెలియదు, రాదో తెలియదు. ఆడపిల్లలే బాగున్నారండి అని అనుకుంటున్నారు, మగపిల్లలు వద్దండి అంటున్నారు. అందుకోసం పూర్వంలో ఉన్న సామెత మీకు చెప్పాను. పుత్రస్తే జాత, నీకు కొడుకు కలిగాడు, సంతోషం. ధనంతే దాస్యామి, ఓయ్ నీకు 10 లక్షలు ఇస్తానయ్యా, అమ్మయ్యా చాలా సంతోషం సార్, మీలాంటి వాళ్ళు ఎవరు లేరు, చాలా మంచివాళ్ళు, మీలాగా అభిమానించే మనుషులు లేరు సార్ అంటాం. డబ్బిస్తాను. ఏమండి, ఆ సుఖాన్ని ఏం సుఖం అంటారండి? క్షణిక ఆనందం అంటారు. ఎందుకంటే ఆ పుత్రుడు కలిగినప్పుడే పుత్రుడి మీద సుఖం ఉన్నది. ఆ తర్వాత వాడికి చదువు రాకపోతే బాధ, వాడికి ఉద్యోగం రాకపోతే బాధ, పెళ్లి కాకపోతే బాధ, అయిన తర్వాత ఏదైనా జరగకుండా ఉంటే బాధ, అన్నీ బాధలే. అది క్షణిక ఆనందమే. అలాగే ధనంతే దాస్యామి, వాడు ఇచ్చే డబ్బులు, ఆ ఇచ్చిన డబ్బులు అకౌంట్ ఫర్గా ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు. వాడు బినామీగా ఇస్తే అదేం ప్రమాదం వస్తుందో తెలియదు. అందుంచి డబ్బిస్తారన్నా భయమే, అదేనా భయమే. క్షణిక ఆనందాలు, ఒక క్షణం మాత్రమే ఆనందం కలుగుతుంది. తత్సుఖం, ఆ పరమానందం అంటే ఈ క్షణిక ఆనందం కాదు, పరమానందం, పెర్మనెంట్ అయినటువంటి ఆనందం, బ్రహ్మానందం. అది భక్తుం చెప్పుటకు నశక్యం, శక్యము కానట్టు. అది చెప్పలేమండి, ఎప్పుడూ చెప్పలేడండి. ఆ ఆనందాన్ని ఎప్పుడూ చెప్పలేడు. క్షణికానందం అంటే కనిపిస్తున్నది, పరమానందం కనిపించడం లేదు. ఎక్కడ కలుగుతున్నాదో, ఎలా కలుగుతున్నాదో, అసలు కలుగుతున్నాదో కలగలేదో మనకు తెలియటం లేదు. అది చెప్పలేమండి. ఏతత్, ఆ పరమానందము అనుభూయతే ఇది
అనుభవింపబడుచున్నది అని తత్వవిద తత్వవేత్తలు ప్రాహు చెప్పుచున్నారు. మరెలా మీరు మాట అంటారండి? అయ్యా, దాన్ని చెప్పడానికి మాటలు లేవండి, చూపించడానికి అది వస్తువు కాదండి, మరి ఎలాగండి అంటే తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు అది అనుభవింపబడుతుంది అంటారు. అందుగురించే విద్యారణ్యుల వారు దీనికి అనుభూతి ప్రకాశం అని పేరు పెట్టారు. అంటే మనం ఎప్పుడైనా బ్రహ్మాన్ని అనుభవించాలి కానండి, బ్రహ్మాన్ని మాట్లాడేనండి అంతకన్నా వెర్రివాడు. బ్రహ్మాన్ని గురించి మాట్లాడడానికి బ్రహ్మం తెలియబడుతుందా అండి? బ్రహ్మాన్ని నువ్వు చూసావా? ఎలా ఉంటాడు? 2 కాళ్ళ, 4 కాళ్ళ, 3 కాళ్ళ? చేతులు ఉంటాయా? మగాడా ఆడదా? ఎలా ఉంటాడు బ్రహ్మం? తెలియదండి. అందుకే బ్రహ్మాన్ని గురించే చెప్పలేం, బ్రహ్మం తెలియబడదు. మరి ఏమిటండి? అనుభూయతే ఇది తత్వవిద ప్రాహు, అనుభవించబడుతున్నది అని తత్వవేత్తలు చెప్తున్నారు. ఎవరైతే తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఏమిటంటున్నారంటే అది అనుభవించబడుతుంది అని చెప్తున్నారు. అయితే బాగానే ఉన్నదండి. తత్వవేత్తలకైతే అనుభవంలోకి వస్తుంది, వాళ్ళు అది అనుభవిస్తారు, చాలా సంతోషం. మరి మా సంగతి ఎందుకండి? మాకు మీరు ఎందుకు చెప్పడం? మాకు ఎలాగా అర్థం కాదు, మాకు అదేమిటో తెలియదు, బాధపడదు, మాకు మాకు కనిపించదు, బాధపడదు, వినిపించదు. మరి మాకు చెప్తే ప్రయోజనం ఏమిటండి? ఉపాయం శ్రూయత. మీకు చెప్తాను, చిన్న ఉపాయం చెప్తానయ్యా. ఆ బ్రహ్మాన్ని పొందడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఏమిటదండి? పరమానందం గురించి చెప్పడానికి వీలు కాదు. ఆ పరమానందం అనుభవించబడుతున్నది అని తత్వవేత్తలు చెప్తారు. దాన్ని పొందేటువంటి ఉపాయాన్ని చెప్తానయ్యా. వివేక యోగస్తద్బోధహేతు తత్వ వివేకత యథాశాస్త్రం వివిచ్య అనుభవంతి దృఢయోగత. ఏమండి, ఎలాగండి దాన్ని పట్టుకోవడం? ఏ యోగ వాసిష్టాన్నో పట్టుకుంటే ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. దానికి ఏం కావాలండి? వివేక యోగ, వివేచన చెయ్యాలి. పుస్తకాన్ని చదివేసి వెంటనే ఆ పుస్తకాన్ని గురించి 4 వాక్యాలు రాసేసుకొని ఆ 4 వాక్యాలని మనం మాట్లాడిస్తే దాన్ని వివేక యోగము అనరు. ఆ విషయాన్ని బాగా నీ బుర్ర పెట్టి ఆలోచించు. ఏమండి, గురువుగారు అర్థం చెప్పారండి, అర్థం చెప్పేశారు, బాగా ఆలోచించవయ్యా. ఇందాకలా మీకు మాట చెప్పాను, సర్వదేహే గూఢ అన్నాడు. దానికి వ్యాఖ్యానం ఎలా వస్తుందండి? సర్వదేహేషు గూఢ అనాలి. అలా అంటే ఛందస్సు పోతుంది. సర్వదేహే గూఢ అంటే ఛందస్సు సరిపోయింది, కానీ అర్థం కుదరదు. సర్వశబ్దం బహువచనం, మరి దేహ శబ్దం ఏకవచనంలో ఉన్నది. ఎలా కుదురుతుందండి? సర్వదేహేషు అని అర్థం. అర్థం చెప్పుగానే ఇక్కడ ఎలా కుదురుతుందండి అంటే ఇందాక చెప్పాను కదా, పురుష ఏవ ఇదకం సర్వం. ఈ సమస్తము కూడా ఒకే పురుషుడు, ఏ సమస్తము కూడా ఒక్కడే పురుషుడు అని చెప్పాను కదా. వివేచన చెయ్యాలి, ఆలోచించాలి. టైం మనం ఎక్కువ దేనికి ఖర్చు పెట్టాలంటే ఆలోచించడం. ఏమండి, వివేక యోగ, వివేచనము చేయుట అనే యోగము తత్వ వివేకత, తత్వ విచారణ వలన యథాశాస్త్రం, శాస్త్రము చెప్పినటువంటి విధంగా వివిచ్య, వివేచన చేసి బాగా ఆలోచించు 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 ఆలోచించు. నేను విన్నాను, ఓసారి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గారు స్టూడెంట్ పాఠం చెప్తున్నారు. స్టూడెంట్స్కి చెప్తూ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెయ్యండి అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పలేదు, ఆ ప్రాబ్లం చదివారు. ఎవరికో అర్థమైనట్టుగా వాళ్ళు ఏదో రాసి పట్టుకెళ్తుంటే మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి అంటున్నట్ట. అంటే ఆయన లాస్ట్గా మాట చెప్పాట, ఇది ఎలిమెంటరీ స్కూల్ కాదు, సెకండరీ స్కూల్ కాదు, ఇంటర్మీడియట్ లెవెల్ కాదు, ఇది గ్రాడ్యుయేషను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషను. మీరు ఆలోచించాలి చెప్పించి ఇక్కడ మాస్టర్ చెప్పడం ఉండదని చెప్పారు.
ఇక నోట్సులు ఉండవని చెప్పాడు. అలాగా ఆలోచనకి ప్రధానం. వేదాంతంలో ఏమిటయ్యా ఆలోచన? యథాశాస్త్రం, శాస్త్రాన్ని ఆధారంగా పెట్టుకో. వివేకయోగత, వివేకం అనేటువంటి యోగం చేతనం బాగా ఆలోచించు. ఆలోచిస్తే ఆ తత్వ వివేచనం చేస్తే దృఢయోగత, యోగం దృఢం అవుతుంది, జీవ బ్రహ్మైక్యం దృఢం అవుతుంది. అప్పుడు ఏమిటవుతుందయ్యా? అనుభవంతి అంటే ఆ పరబ్రహ్మాన్ని వాళ్ళు అనుభవిస్తారు. దృఢయోగత అనుభవంతి. ఆ జీవ బ్రహ్మైక్య యోగం చాలా గట్టిపడి వాడు అనుభవిస్తాడు, అనుభూతిని పొందుతాడు. ఆ పరమాత్మ తెలియటానికి వివేచన అంటే ఆత్మజ్ఞాన విచారణే హేతువు. ఆ ఆత్మజ్ఞాన విచారణ శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా వివేచన చేసి ఆత్మజ్ఞాన యోగాన్ని దృఢం చేసుకొని పరమానందానుభూతిని పొందాలి. పరమానందానుభూతి ఎలా కలుగుతుందండి? బాగా దృఢంగా వివేచన చేస్తే కలుగుతుంది. ఆ పరమాత్మ యోగాధిగమ్యుడు అంటే ఆత్మ విచారణ చేత శాస్త్రబద్ధంగా తెలియవలసిన వాడు. అంటే శాస్త్రబద్ధంగా పరమాత్మని తెలియాలి. ఏదో ఒక ఆషామాషిగా ఎవరో ఒకరు రాసినటువంటి పుస్తకంలో ఒక కొటేషన్ తీసుకో ఇది పరమాత్మ అది పరమాత్మ అనకూడదు. పరమాత్మని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తుల్ని కానీ బ్రహ్మసూత్రాల్ని కానీ లేదు, పరమాత్మని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తుల్ని కానీ బ్రహ్మసూత్రాల్ని కానీ భగవద్గీతను కానీ లేదా పరమాత్మ యొక్క విచారణ చేయించేటువంటి గ్రంథాల్ని కానీ బాగా శాస్త్ర ప్రమాణంగా బాగా తరిచి తరిచి చూడాలి. చూసి బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఏమన్నా అంటే మాకు ఆ భాష రాదు కదండి, అందువలన ఎవరో రాసినటువంటి ఏదో పుస్తకంలో ఉన్న కొటేషన్లు మేము పెడుతున్నాం. వాడు కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే నువ్వు కూడా పప్పులో కాలు వేస్తావు కదా. నువ్వు ఎవరినైనా అనుసరించావు అనుకోండి, శతమంతా కోపం ప్రవిశంతి, 100 గుడ్డివాళ్ళు నూతులో పడిపోయారు. ఏమయ్యా, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో వాడికి బ్రహ్మజ్ఞానం ఉందా? వాడు బ్రహ్మానుభూతిని పొందాడా? నువ్వు శంకరాచార్యులు వారిని అనుసరిస్తే పర్వాలేదు, సురేశ్వరాచార్యులు వారిని అనుసరిస్తే పర్వాలేదు, లేదు నువ్వు పరమమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో పరమాత్మని దర్శించిన వాళ్ళని నువ్వు అనుసరిస్తే పర్వాలేదు. నువ్వు ఎవడో అల్లా తప్పయ్యగాడు ఏవో ప్రవచనాలు చెప్పుకొని ఉపన్యాసాలు చెప్పుకునేటువంటి వాడు రాసిన పుస్తకం చదివి, లేకపోతే ఏవో మ్యాగజైన్లకి ఎవడో రాసినటువంటి వ్యాసాలు చదివి వాటిని మనం ఆధారంగా పెట్టుకొని బ్రహ్మజ్ఞానం కోసం విచారణ చేస్తానంటే పప్పులో కాలు వేసాం అన్నమాట. ఎందుకోసం? వ్యాసాన్ని పంపించినటువంటి వాడు పరిమితమైనటువంటి నాలెడ్జితో పంపించాడు. అది పరిపూర్ణం కాదు, దాని మీద విచారణ కావాలి. అలాగే ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు రాసేటువంటి గ్రంథాలు పరిమితమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటివి, కానీ అవి కూడా పరిపూర్ణం కాదు. ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఎవరైనా చెప్తే దానికి ప్రామాణ్యం ఉంటుంది. అలా నేర్చుకోవాలి. సూర్య చంద్రాదయ సర్వ భాసక అపి తత్సుఖం నైవ భాసయతుం శక్తా భాస్యంతే కింతు తేన తే. సూర్య చంద్రాదయ, సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటివి సర్వభాసకా అపి, అన్నింటినీ ప్రకాశింపజేసేవి అయినా కూడా తత్సుఖం, ఆ పరమాత్మకు చెందినటువంటి పరమానందమును భాసయితుం ప్రకాశింపజేయుటకు నైవ శక్తా సమర్థములు కావు. సూర్యచంద్రాదులు స్వయంగా ప్రకాశించేటువంటి వాళ్ళలా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరమానందాన్ని బ్రహ్మాన్ని ప్రకాశింపజేయగలిగే వాళ్ళు కారు. కింటూ మరి ఏమిటంటే తేనా పరమానందము చేత
తే ఆ సూర్యచంద్రాదులు భాస్యంతే ప్రకాశిస్తున్నారు. పరబ్రహ్మం చేత సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు, కానీ సూర్యచంద్రాదుల చేత పరబ్రహ్మం ప్రకాశించటం లేదు. ఏమండి? నేను ఇందాకలా ఓ మాట అన్నాను, అది నేను ఎవరైనా కించపరిచినట్టుగా అన్నానని కొంతమంది అనుకోవచ్చును. కాదు, నేను రామాయణం మీద ఓ వ్యాసం రాశాను అనుకోండి. ఒకవేళ నేనేవో కొన్ని ప్రమాణాలను అడ్డం పెట్టుకొని నేను రాశాను. నా వ్యాసం చదివి ఎవడో ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడు అంటే వాడు నా బుద్ధిని అనుగమిస్తున్నాడు. నేనే పరగ్రాహిని. పరగ్రాహిని అనుసరించేటువంటి వాడు ఏమవుతాడండి? రామాయణం స్వత ప్రమాణం, భాగవతం స్వత ప్రమాణం, శాస్త్రాలు వాటికి ప్రమాణాలు. లేదు ఎవరైనా సాక్షాత్కారం పొందినటువంటి వాడు అంటే సుఖోవేత్తి, వ్యాసో వేత్తి, రాజో వేత్తి వానవ, శ్రీధర సకలం వేత్తి, శ్రీ నృసింహ ప్రసాదత అంటారు. శుకుడికి తెలియొచ్చు, వ్యాసుడికి తెలియొచ్చు, పరీక్షణ్ మహారాజుకి తెలిసిందో తెలియలేదో చెప్పలేము, కానీ శ్రీధర స్వామి వారికి మాత్రం పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆయన నృసింహ ఉపాసన చేతను ఆ భాగవతం మొత్తం అంతా కూడా తెలుసుకున్నాడు అన్నారు. అందునుంచి శ్రీధర వ్యాఖ్య భాగవతానికి ప్రమాణం. అది సంస్కృతంలో ఉంది, దానికి తెలుగు అనువాదం లేదు. మనం భాగవతం చెప్పండి అని అంటే ఏదో పుస్తకాలు బోల్డ్ దొరుకుతున్నాయి తెలుగులో. ఆ పుస్తకాలు ఏవో ఒకటి కొనడం, వాటికి ఉన్నటువంటి అర్థాలు చూడడం, మనం భాగవతం చెప్పడం చేస్తే మనం పప్పులో కాలు వేసాం. మనం శ్రీధర స్వామి వ్యాఖ్య చూసి చెప్తే చెప్పొచ్చు, కానీ మనకు ఆ జ్ఞానం ఉండాలి. ఏమిటి ఇబ్బంది అండి అంటే జగత్తులో సూర్యచంద్రులు అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ ఆ పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని మాత్రం ప్రకాశింపజేయలేవు. ఆ పరమానందమే సూర్యచంద్రాదులతో సహా అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది. అంటే ఆ పరమాత్మయే అన్నింటినీ ప్రకాశింపజేసేవాడు అని ఇక్కడ చెప్తున్నారు. నత్ర సూర్యో భాతి నచంద్రో తారకన్యేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని సూర్యచంద్రాదులు ప్రకాశింప చెయ్యవు. ఎప్పుడూ కూడా రామాయణానికి నేను కీర్తి తెచ్చి పెట్టలేను, భాగవతానికి నేను వెలుగులు తెచ్చి పెట్టలేను. భాగవతం వల్ల నేను వెలుగులోకి వచ్చాను, రామాయణం వల్ల నేను వెలుగులోకి వచ్చాను. నాకు వాల్మీకి తెలిసిన దాంట్లో ఓ కోటి అంశం తెలిస్తే తెలియచ్చు, లేకపోతే శుకుడికి తెలిసిన దాంట్లో ఒక కోటి అంశం తెలియవచ్చును. కానీ భాగవతం కానీ రామాయణం కానీ లేదా ఇతరమైనటువంటి వేదాంత గ్రంథాలు కానీ మనకి స్వయంగా తెలియవు. మనం దానికి అధికార పురుషులం కాము. సూర్యచంద్రాదులు ఎప్పుడూ పరబ్రహ్మాన్ని ప్రకాశింపజేయలేవు. అక్కడ విద్యుత్తుకే శక్తి లేదంటే అగ్నికి సమర్థత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రకాశించేటువంటి పరమాత్మను అనుసరించే అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ లోకంలో అన్నీ ప్రకాశించడానికి కారణం ఏమిటండి? ఆ ప్రకాశించేటువంటి పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అంటే బ్రహ్మమే తనంతడు తాను ప్రకాశించేది, మిగతావన్నీ దాని తేజస్సుతో ప్రకాశించేవే. పరమాత్మ యందు సగుణ నిర్గుణత్వాలు, వికారి నిత్యత్వాలు ఉన్నాయని నిరూపించేటువంటి శృతుల్ని గురించి చెప్తూ దర్శయశ్చైవం ప్రత్యక్షానుభవే ప్రత్యక్షానుమానే
అనేటువంటి బ్రహ్మసూత్ర వ్యాఖ్యలో ఈ శ్లోకాన్ని వినియోగించుకున్నారు భగవత్పాదులు వారు. పరమాత్మలో సగుణతత్వం ఉన్నది, నిర్గుణతత్వం ఉన్నది, వికారితత్వం ఉన్నది, నిత్యతత్వం ఉన్నది అన్నటువంటిది చెప్పాలి. ఈ చెప్పడానికి ఆయన ఏవం ప్రత్యేకానుమానే అనేటువంటి బ్రహ్మసూత్ర మంత్ర వ్యాఖ్యలో ప్రస్తుత శృతి వాక్యాన్ని ఉదాహరణ చేశారు. జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మలోకంలో సూర్య చంద్ర నక్షత్ర విద్యుత్తులే ప్రకాశించవు. పరబ్రహ్మలోకంలో ఇవేవి ప్రకాశించవు, పరబ్రహ్మమే ప్రకాశిస్తుంది. అంటే భౌతిక అగ్ని ప్రకాశించడం అనే మాటే తలెత్తదు. పరమాత్మకు అన్ని తేజస్సుల కంటే అధికమైనటువంటి తేజస్సు ఉన్నది. అందువలన పరమాత్మ యందు సగుణతత్వము ఉన్నది, నిర్గుణతత్వము ఉన్నది, వికారితత్వము ఉన్నది, నిత్యతత్వము ఉన్నది అని నిస్సంశయంగా చెప్పొచ్చును అని బ్రహ్మసూత్రాల్లో భగవత్పాదులు వారు చెప్పారు. కాబట్టి పరమాత్మ నిత్యుడు, నిర్గుణుడు, సగుణుడు, వికారి, అన్ని లక్షణాలు కలవాడు. ఆయన ఏందే అన్నీ ఉన్నాయి. ఈ జగత్తు కారణము ఆయనే, జగత్తు కంటే అతీతుడు ఆయనే, అన్నీ ఆయనే. చిత్సుఖాత్మా స్వప్రకాశో భాసతే ప్రథమం స్వయం సూర్యాదయస్తస్య చితా భాసంతేన చితాన్యయా. చిత్తు అంటే చిత్తు, సుఖం అంటే ఆనందం, ఆత్మగా కలవాడు. చిత్తు సుఖము ఆత్మగా కలిగినటువంటి వాడు. స్వప్రకాశ తనంతట తాను ప్రకాశిస్తాడు. స్వయం తనంతట తానుగా ప్రథమం భాసతే మొట్టమొదటి గుండా ప్రకాశిస్తూ ఉంటాడు. తస్య చిత ఆ బ్రహ్మ యొక్క చిత్తు చేత సూర్యాదయ సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రకాశిస్తున్నారు. సూర్యుడు ప్రకాశిస్తూ, కానీ ఆయన దేని చేత ప్రకాశిస్తున్నాడు? బ్రహ్మ చేత ప్రకాశిస్తున్నాడు. భాసంతే ప్రకాశించున్నది. అన్యయాచిత చిత్తు కంటే వేరైనటువంటి దేని చేత కూడా నా భాసంతే ప్రకాశించవు. ఏమండి, సూర్యుడు స్వయంగా ప్రకాశమానం కాదు, చంద్రుడు ప్రకాశమానం కాదు, విద్యుత్తు కాదు, అగ్ని కాదు. దేని చేత ప్రకాశిస్తాయి? పరమాత్మ చేత ప్రకాశిస్తాయి. పరమాత్మ వల్లనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. చిత్తు, ఆనందము మొదలగు శబ్దాల చేత చెప్పబడేటువంటిది ఏదండి అంటే పరబ్రహ్మం. చిత్తం దేని చెప్తారు? ఆనందం అని దేని చెప్తారు? పరబ్రహ్మ అని చెప్తారు. అది తనంతట తానుగా ప్రకాశిస్తుంది. అన్నింటికన్నా ముందున్నటువంటి ప్రకాశం అది. దానికన్నా ముందేం లేదు. సదేవ అగ్రమాసి, సత్తే ఉన్నది. సత్తు తర్వాత అంతా ఉన్నది. అంతా ఎక్కడున్నదండి అని అంటే సత్తు తర్వాత ఉన్నది. మొదట ఏముంటున్నదండి? సత్తే ఉన్నది. సత్తు కన్నా ఇతరమైనటువంటిది లేదు. కాబట్టి అదే మొట్టమొదట ఉన్నటువంటి కాంతి. ఏదంటే పరమాత్మ మొట్టమొదట ఉన్నటువంటి కాంతి. దాని చేతనే సూర్యాదులు ప్రకాశిస్తున్నాయి. చిత్తు కన్నా వేరైనటువంటిది ఏది కూడా జగత్తుని ప్రకాశింపజేసేది లేదు. ఏమంటే ఈ జగత్తుని ప్రకాశింపజేయడానికి ఉన్నది ఒకే ఒక్కటి చిత్తు. ఆ చిత్తు కన్నా ఇతరము దేని చేతను కూడా ఈ జగత్తు ప్రకాశించటం లేదు. కఠంలో ఈ విషయాన్ని చెప్తూ తస్యైవ భాసాదీత్యా సర్వం యదం సూర్యాది విభాతి యతః ఏవం తదేవ బ్రహ్మ భాతి చ విభాతి. పరమాత్మ తనంతట తాను ప్రకాశిస్తున్నాడు, స్పష్టంగా కనబడుతున్నాడు అని చెప్పారు. ఏమంటే పరమాత్మ స్పష్టంగా కనిపిస్తాడా? పరమాత్మ అందరికీ ప్రకాశిస్తాడా అని కఠంలో ప్రశ్న వేస్తే అందరికీ కనిపిస్తాడు, అందరికీ ప్రకాశిస్తాడని చెప్పారు. ఆయన తస్య బ్రహ్మణ భారూపత్వం స్వతహా అవగమ్యతే. ఆ బ్రహ్మానికి కాంతి అనేటువంటిది తనంతట తానుగా ఉన్నటువంటిది, ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కాదు, నేర్చుకున్నటువంటిది కాదు, ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు. ఏమండి, రమణ మహర్షి గారు వేదాంతం ఎక్కడ చదువుకున్నారండి? కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు బోల్డని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు. రమణ మహర్షి గారు
చెప్పినటువంటి ఉన్నది నలువది అన్నటువంటి దానికి సద్దర్శనం ఉంది ఆశ్రయం. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన స్వయంగా ప్రకాశిస్తాడు. రామకృష్ణ పరమహంస ఎక్కడో ఉపనిషత్తులు చదువుకున్నాడు, స్వయంగా ప్రకాశిస్తాడు. ఆయన వివేకానందుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం రామకృష్ణ పరమహంసకి ఎవరూ ఇవ్వలేదు, రమణ మహర్షికి జ్ఞానం ఎవరూ ఇవ్వలేదు. ఎలా వచ్చే జ్ఞానం? స్వతసిద్ధంగా వచ్చింది. బ్రహ్మమునకు జ్ఞానం, బ్రహ్మమునకు ప్రకాశం దానంతట అది కలుగుతుంది. అది తనంతట తాను ప్రకాశిస్తుంది. దాన్ని ఎవరూ ప్రకాశింపజేయక్కర్లేదు. కార్యగతేన వివిధేన భాష, కార్యములందరి వివిధ కాంతులతో ఆ బ్రహ్మం ప్రకాశిస్తుంది, స్పష్టంగా ప్రకాశిస్తుంది అని చెప్పారు. నహి స్వతః విద్యమానం భాసనం అన్యస్య కర్తుం శక్తం నశ అన్యస్య కర్తుం శక్యం. తనంతట తానుగా ప్రకాశించలేనటువంటిది మరో దాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందండి? అది ప్రకాశించగలిగితేనే అది ఇతరుల్ని ప్రకాశింపజేయగలుగుతుంది. తాను స్వయంగా ప్రకాశించకపోతే దేన్ని ప్రకాశింపజేయలేడు కదా అని అన్నారు. సూర్యవద్యోయం సర్వం వ్యాప్నోతి భాసయన్ తం యో వేత్తి స ఏవేశో నాస్త్యన్యో హేతురీశనే. ఎవరండి ప్రభు? లోకంలో ఎవరు ప్రభు? ఈశ్వరుడు ప్రభువు. ఎవరు అంటే ఈ మధ్యన మనం కొట్టుకు వస్తున్నాం. అసలు ఏమిటంటే ఇబ్బంది ఎక్కడున్నదంటే, పరమాత్మ అనేటువంటి దాన్ని ఆశ్రయించిన మాయ నుండి జగత్తు ఏర్పడ్డారు. ఈ జగత్తులో కిరణ్య గర్భ బ్రహ్మ ఉన్నాడు, సత్వరజస్తమో గుణాల వల్ల విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు అన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా జగత్తులో ఏర్పడ్డాయి. ముందు ఈ జగత్తంతటినీ క్లోజ్ చేసేయండి. ఏమున్నదండి? పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ ఏమండి నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? పరమాత్మ మగాడా ఆడదా? పరమాత్మ ఎలా? ఏం చేస్తున్నామంటే కలగాపులగం చేసేస్తున్నాం. జగత్తులో సగుణంగా చెప్పబడుతున్నటువంటి విషయాల్ని, జగత్తుకి అతీతంగా నిర్గుణంగాలో ఉన్నటువంటి విషయాల్ని వీటిని కలగాపులగం చేసి ఇదే అండి అంటున్నారు. సాధారణంగా సన్యాసులు నారాయణ స్మరణం చేస్తారు. నారాయణ అంటే ఏమండి? ఆ నారాయణ అంటే విష్ణుమూర్తి అండి, ఆ విష్ణుమూర్తినే తలుచుకుంటున్నారండి, కాబట్టి వాళ్ళు వైష్ణవులండి. ఏం గోల చెప్పడం అండి? నారాయణ శబ్దానికి విష్ణుమూర్తికి సంబంధం లేదయ్యా. నారాయణుడు అనేటువంటి వాడు నిర్గుణ పరమాత్మ, విష్ణువు అనేటువంటి వాడు సగుణ పరమాత్మ. నువ్వు సగుణ పరమాత్మకి నిర్గుణ పరమాత్మకి లింకు పెడతావేమిటయ్యా? అక్కడ సదాశివుడు అంటారు, అయితే నారాయణే ఎందుకు స్మరణ చేస్తారండి? నరులు అంటే నాశనము లేనటువంటి వాళ్ళు అని ఒక అర్థం ఉన్నది. నరీయతే అస్మిన్నితి నరహ, నాశనము లేనటువంటి వాడు నరుడు. నరుడు అయినముగా కలవాడు, నాశనం లేనివాడు. నాశనం లేనటువంటి పరమాత్మను తలుచుకుంటున్నామని నారాయణ అన్నారు. నారాయణ శబ్దానికి ఉత్పత్తి కుదరదండి, అది ఒక నామవాచకంగానే చూడాలండి. అసలు తన నామరూపాభ్యాం వ్యాక్రియతే. జగత్తు వచ్చే వరకు నామం లేదు, రూపం లేదు. తనకి అవ్యాకృతమాసీత్. జగత్తుకు పూర్వం ఉన్నదంతా అవ్యాకృతం. అక్కడ అవ్యాకృతంలో నామాలు లేవు, రూపాలు లేవు. నువ్వు ఈ పేర్లు ఈ గోళ్ళు ఎందుకయ్యా? ఈ విషయాలు ఎందుకయ్యా? పరమాత్మ పరమాత్మలా తెలుసుకోవయ్యా. పరమాత్మని మనం ఇంకో రకంగా తెలుసుకోకూడదయ్యా. ఏకాకి సూర్యవద్యో యం సర్వం వ్యాప్నోతి భాసయన్. ఏకాకి ఒక్కడై, సూర్యవత్ సూర్యుని వలె, యహా ఎవడు, అయం సర్వం ఈ జగత్తంతటిని, భాసయన్ ప్రకాశింపజేస్తూ, వ్యాప్నోతి వ్యాపించి ఉన్నాడో, తమ్ ఆ పరబ్రహ్మమును, యహా వేత్తి ఎవడు తెలియచున్నాడో, సయేవ ఈశః వాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? బ్రహ్మాన్ని తెలిసినవాడు,
బ్రహ్మమే ఈశ్వరుడు. ఈ గోళ్ళని తెలిసినవాడు కాదండి. విష్ణు సహస్రనామం వచ్చునండి, ఆదిత్య హృదయం వచ్చునండి. ఎవరికి కావాలరా నీ ఆదిత్య హృదయం? ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రుడికి యుద్ధంలో విజయం కోసం అగస్త్య మహాముని ఉపదేశించిన మంత్రం. అది ఎందుకు కాల్చి గంపకెత్తి అజ్ఞానమైనటువంటి ప్రజల్ని తగలబెట్టడానికి లేనిపోని అర్థాలన్నీ దానికి చెప్తారు. ఆ మంత్రం దేనికోసం? విజయం కోసం. విజయం దేని వల్ల కలుగుతుంది? ఆ తపశ్శక్తి చేతనం. అగస్త్యుడు తాను చేసినటువంటి తపశ్శక్తిని ఒక మంత్ర రూపంగా రాముడికి ధారపోశాడు. దాన్ని పట్టుకొని వచ్చి నేను ఆదిత్య హృదయం చెప్తున్నాను సార్, ఇది మాఘమాసం కాబట్టి మీరు ఆదిత్య హృదయం చదివితే మీకున్న రోగాలన్నీ పోతాయి. నీ రోగాలు ముందు పోతే అందరి రోగాలు పోతాయి. మనకు పెద్ద రోగం ఉన్నది, సంసారం అనేటువంటి రోగం, చావు పుట్టుకలనేటువంటి రోగం. అసలు ఈ రోగం పోయిందా సార్? ఈ రోగం పోలేదు. ఈ చావు పుట్టుకలనే రోగం పోలేదు. మరేం రోగం పోతుందండి? జ్వరం పోతుందండి, కడుపు నొప్పి పోతుందండి, తలనొప్పి పోతుందండి, నీ శ్రాద్ధం పోతుంది. ఎందుకు ఇది? ఎందుకే అబద్ధాలు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఎవడు ఈశ్వరుడు? బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈశ్వరుడు. పేర్లు తెలిసినవాడు ఈశ్వరుడు కాడు. నామరూపాత్మకమైనటువంటి జగత్తు కోసం మాట్లాడేవాడు ప్రభువు కాడు. ఎవడు ప్రభువు? బ్రహ్మాన్ని తెలిసినవాడే ప్రభువు. ఈశనే ఈశ్వరత్వమునందు ప్రభుత్వమునందు అన్యః హేతు, వేరొక హేతువు నాస్తి లేదు. పరబ్రహ్మాన్ని తెలియడం తప్పించి మరొక కారణంగా ఎవరిని ఈశ్వరుడు అనడానికి కుదరదు. ఈశ్వరుడు అనాలంటే పరబ్రహ్మం తెలియాలి. ఒక్కటే, ఒకే ఒక్క హేతు. ఒక్కడే అయి సూర్యుని వలె ఈ జగత్తంతటినీ కూడా ప్రకాశింపజేస్తూ వ్యాపించి ఉంటాడో అతన్ని తెలిసినటువంటి వాడే ఈశ్వరుడు, వాడే ప్రభువు, వాడే ఈశ్వరుడు. ఈశ్వరత్వానికి, ఈశత్వానికి పరబ్రహ్మము తెలియుట అనేటువంటిది ఓన్లీ వన్ క్వాలిఫికేషన్. పరబ్రహ్మాన్ని తెలియటమే ఈశ్వరత్వానికి హేతు. అంతకంటే ఈశత్వం అనేటువంటి విభూతి పరబ్రహ్మ సాక్షాత్కారం వల్లనే లభిస్తుంది. పరబ్రహ్మ సాక్షాత్కరిస్తేనే వాడు ఈశ్వరుడవుతాడు. ఏకో హంస భువనస్యాస్య మధ్యే సయేవాగ్ని సలిలే సన్నివిష్ట తమేవ విదిత్వా అతి మృత్యుమేతి నాణ్య పంథ అయనాయ విద్యతే. విశ్వానికి మధ్యలో ఉన్నటువంటి అవిద్యను ఛేదించగలిగినటువంటి వాడు పరమాత్మ మాత్రమే. అవిద్యను ఛేదించేవాడు ఒక పరమాత్మ మాత్రమే. ఆయనే జగద్రూపమైనటువంటి నీటిలో వచ్చి అగ్నిస్వరూపంగా బయటకు వస్తూ ఉన్నటువంటి వాడు. అటువంటి తనంతట తాను ప్రకాశించే పరమాత్మను తెలిసినటువంటి వాడే మృత్యువుని దాటగలడు. పరమాత్మను తెలియటం తప్పిస్తే అమృతత్వానికి మరో దారి లేదు. అమృతత్వానికి మరో దారి అంటూ లేదు. పరమాత్మని తెలియడం ఒక్కటే దారి. అమృతత్వాన్నే విద్యారణ్యుల వారు ఈశత్వము అన్నారు. జ్ఞాన్యేవ విశ్వకృత్కాల సత్వాది భాసక ప్రధాన జీవయో స్వామి హేతు సంసార మోక్షయో. జ్ఞాని ఏవా, జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే, అంటే ఎవడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో వాడు మాత్రమే విశ్వకృత్, విశ్వమును చేసేవాడు. కాలహ, కాలస్వరూపమైన వాడు. సత్వాది భాసక, సత్వరజస్తమో గుణాలను ప్రకాశింపజేసేవాడు. ప్రధాన జీవయో, ప్రధానమునకు జీవునకు కూడా స్వామి ప్రభువు. సంసార మోక్షయో, సంసారానికి ముక్తికి కూడా రెండింటికి కూడా హేతు, వాడే హేతు. వాడు ఒక్కడే జ్ఞానే. ఎవరు జ్ఞానంటే ఏమంటే మాకందరికీ ఆత్మజ్ఞానం ఉన్నది కదా, అయితే మేమందరం ప్రభువులవేనా అంటే శృతి వినండి. ఇక్కడ జ్ఞానియే జగత్కర్త,
కాలస్వరూపుడు, సత్వరజస్తమో గుణాలు ప్రకాశింపజేసేవాడు, ప్రధానానికి జీవునికి సంసారానికి అధిపతి, జీవునికి అధిపతి, సంసారానికి మోక్షానికి కూడా కారణం జ్ఞానే అని జ్ఞాని యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. ఏమిటి జ్ఞాని అంటే స విశ్వకృతు విధాత్మ యోని కాల కాల గుణి సర్వజ్ఞ ప్రధాన క్షేత్రజ్ఞపతి గణే గుణేశ సంసార మోక్ష స్థితి బంధహేతు. ఆ పరమాత్మే, అతన్నే జ్ఞాని అని విద్యారణ్యుల వారు అన్నారు. పరమాత్మ అని అంటున్నారు మీరు, విద్యారణ్యుల వారు జ్ఞాని అన్నారు కదండి, ఈ రెండు ఎలా కుదురుతాయండి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జ్ఞానీతో ఆత్మ ఇవమే మతం అన్నారు. జ్ఞానే నేను అన్నారు. నేను జ్ఞాని ఒకటే. ఉదారా సర్వయేవైతే జ్ఞానీతు ఆత్మ ఇవమే మతం ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాలుగా ఉంటారు. అతులు, జిజ్ఞాసుడు, అర్థార్థుడు, జ్ఞానులు. దాంట్లో జ్ఞాని అంటే నేనే. జ్ఞాని అంటే పరమాత్మ. ఆ పరమాత్మే, ఆయన్నే విద్యారణ్యుల వారు జ్ఞాని అన్నారు. విశ్వకర్త, విశ్వాన్ని తెలిసినవాడు, ఆత్మ తానే అయినటువంటి వాడు, సమస్తము తెలిసినటువంటి వాడు, కాలస్వరూపమైనటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలకి ప్రధానానికి కూడా ఆయనే ప్రభు, జీవుడికి కూడా ఆయనే ప్రభు, సంసార బంధాన్ని కలిగించేవాడు ఆయనే, బంధాల నుండి విముక్తుల్ని చేసేటువంటి వాడు ఆ పరమాత్మే. పరమాత్మే సగుణ స్వరూపమైనటువంటి జగత్తును సృష్టించగలడు. పరమాత్మ నిర్గుణమైనటువంటి తత్వంగా ప్రకాశించగలడు. పరమాత్మ నిత్యంగా నాశనం లేకుండా ఉండగలడు. పరమాత్మ వికారమైనటువంటి జగత్తు యందు ప్రకాశించి ఉండేటువంటి వాడు కూడా అని మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా పరమాత్మకి 2 లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు. పరమాత్మ అన్ని శక్తులు కలిగినటువంటి వాడు. పరమాత్మకు ఉండేటువంటి శక్తులు ఆత్మజ్ఞానులకు ఉండవు, మహర్షులకు ఉండవు. పరమాత్మ వేరు, ఆ శక్తులు కలిగి ఉండడం వేరు. అంటే పరమాత్మ జ్ఞాని సమానమని విద్యారణ్యుల వారి యొక్క భావన. ఆ విషయాన్ని గీతలో కృష్ణుడు జ్ఞానితో ఆత్మమే మతం అనడం వలన పరమాత్మ జ్ఞాని ఒక్కడే, అతడే మోక్ష కారణమైనటువంటి వాడు అని మనకి చెప్పబడ్డాది. ఈ విధంగా మనం 110 శ్లోకాల్ని శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పుకున్నాం. మరొక 10 శ్లోకాల్ని సోమవారం నాడు చెప్పుకొని మనం శ్వేతాశ్వతరోపనిషత్ సారాన్ని పూర్తి చేద్దాం. స్వస్తి.